ములక్కాడ కర్రీ చేస్తున్నానండి. ములక్కాడ, కొబ్బరి, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలనండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయ, నూనె, కరివేపాకు. ముందుగా గిన్నెతో నీళ్ళు తీసుకోవాలి. ఇవి ఉడికించాలండి. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు వేయకండి, ఉప్పుగా అయిపోతాయి. స్టవ్ వెలిగించాలి. ఉడుకుతున్నాయి. కొద్దిగా ఆయిల్ అండి. వేడైన పెనంలో కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, కోసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా ఉప్పు. ఉడికి ఆటలు వేసాం కాబట్టి ఉప్పు చూసుకోవాలి. పసుపు, చిటిక కారం, కోసిపెట్టిన టమాటా అండి. ఈ టమాటా మెత్తగా ఉడకాలి ఉల్లిపాయలతో. ఈ ఉడికించుకున్న ములక్కాడ ఈ గ్రేవీలో వేసేయాలండి. ములక్కాడ ఫ్రై ఎక్కువ నూనె వేయకుండా చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం కొబ్బరి పొడి అండి. ములక్కాడ ఉడికింది కాబట్టి ఇంకెక్కువగా ఉడికించే అవసరం లేదండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి ఫ్రై. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీ కర్రీ. ఈ ములక్కాడ ఉడికింది కాబట్టి బాగా తొందరగా ఉడుకుతుందండి. కూర ఎలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. నూనె ఎక్కువ వేయకుండా పొడి పొడిలాడే ములక్కాడ ఫ్రై రెడీ అండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోండి. ఇంకేం ఉడికించక్కర్లేదు. మీకు ఇంకా వాటర్ కావాలంటే వాటర్ వేసుకుని దగ్గరికి పులుసులా చేసుకోవచ్చు. లేదంటే ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ములక్కాడ కర్రీ